ఆశుతోష్ శర్మ కిర్రాక్ బ్యాటింగ్ చేసి ఢిల్లీని గెలిపిస్తే పంత్ మాత్రం మేమోడిపోయింది అతని వల్ల కాదంటాడేంటి బాస్. అవును బాస్, డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. బంతికి నరాలు తెగేంత ఉత్కంఠ. అయితే ఫైనలీ ఢిల్లీ టీం ఒక వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ తర్వాత ఈ ఓటమికి కారణం గురించి రిషబ్ పంత్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ లో మేం ఓడినా ఇందులో కూడా పాజిటివ్స్ ఉన్నాయి. మా టాప్ ఆర్డర్ బ్యాటర్స్ చెలరేగి బ్యాటింగ్ చేశారు. ఈ వికెట్ పై ఇది చాలా మంచి స్కోర్. యాజ్ ఎ టీమ్ గా మేము ప్రతి మ్యాచ్ లో సానుకూల అంశాలపై దృష్టి పెడతాం. ప్రతి మ్యాచ్ లో చేసిన తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుంటాం. యాక్చువల్ గా బేసిక్స్ కి తగ్గట్లు పర్ఫెక్ట్ గా ఆడితేనే టీమ్ ఫ్యూచర్ బాగుంటుంది. మా బౌలర్స్ స్టార్టింగ్ లోనే వరుసగా వికెట్ కూల్చారు, కానీ ఇది బ్యాటింగ్ కి అనుకూలమైన పిచ్ అని మాకు ముందే తెలుసు. ఢిల్లీకి 2 కీలకమైన భాగస్వామ్యాలు దక్కాయి. స్టబ్స్, అశుతోష్ తో పాటు మరో యంగ్ ప్లేయర్ విప్రాజ్ నిగమ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చెప్పాలంటే అతడి అసాధారణ బ్యాటింగ్ వల్లే మా విజయావకాశాలు దెబ్బతిన్నాయి. మేము ఇంకాస్త మెరుగ్గా మా ప్రణాళికల్ని అమలు చేయాల్సింది. యాక్చువల్ గా మేము ఒత్తిడికి లోనయ్యాం. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాం. ఈ మ్యాచ్ లో లక్ కూడా కీలక పాత్ర పోషించింది. మోహిత్ శర్మని స్టంప్ అవుట్ చేసే సులభమైన అవకాశం చేజారింది. అయితే క్రికెట్ లో ఇవన్నీ మామూలే. ఇలాంటి వాటిపైన ఫోకస్ పెట్టకుండా మెరుగైన క్రికెట్ ఆడాలి అన్నాడు రిషబ్ పంత్. మరి పంత్ ఏమో లక్నోని ఓడించింది అశుతోష్ కంటే విప్రాజ్ ఇన్నింగ్సే అంటున్నాడు. మరి మీ ఒపీనియన్ లో లక్నోని ఓడించింది ఎవరు? అశుతోషా, విప్రాజా, లేదంటే కీలకమైన రన్అట్ స్టంప్ అవుట్ మిస్ చేసిన రిషబ్ పంత్? కామెంట్ చేయండి బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.